తారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అయితే రామచంద్రమూర్తి వారి కళ్యాణం అంటే ఎవరికి జగత పునరావృతే పార్వతీ పరమేశ్వరమాట అవసరమే నాకు జాతి కాదు తండ్రి చెప్పాడు అలా అరణ్యవాసం చేయాలి అన్నాడు మనకైతే తీసుకెళ్ళాలంటమ్మా జగత్తంతా కూడా మన మీద ఆధారపడి ఉంది చెప్తే దాని అయితే మొట్టమొదటి అంతరాత్రం ఏమనుకున్నాడు వీడు శిలమాశౌరి మొట్టమొదటిగానే ఎందుకంటే విష్ణు యొక్క అవమానం ఉంటుంది అనమాట లక్ష్మీ ఎందుకంటే నాకు సంవత్సరానికి 5 రోజులు కళ్యాణం చేయించాలని కోరిక ఉందని చేస్తా పెట్టాను
కానీ ఎవరికైనా బొమ్మ ఇస్తావాడు ఎవరిని బొమ్మ రాజకీయ వచ్చి ఇవన్నీ పోలంలో ఉండి కళ్యాణం ఏంటంటే నా వల్ల కానీ పడుతుంది అప్పుడు కష్టపడి రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం राजस्थान
జై గోపాలస్వామి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో వేయించేసినటువంటి గోపాలస్వామి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ బైరాగి మఠం నందు పాంచాహనిక దివ్య కళ్యాణ మహోత్సవం సీతారామచంద్ర స్వామి మూర్తికి పాంచాహనిక దివ్య కళ్యాణ మహోత్సవం రేపు ఆరంభమవుతున్నాయండి. దానికి అంకురార్పణ కింద ఈరోజు చేశాము. 6వ తారీఖున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి దర్శనం చేసుకొని తరించవలసిన కోరుచున్నాము. అలాగే దేవస్థానం నందు రేపొద్దున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామండి. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించి అలాగే అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిన కోరుచున్నాము. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సూచనల మేరకు మేము చక్కగా భక్తులందరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవం తిలకించే భాగ్యాన్ని ఏర్పాటు చేసామండి. చలువు పందిళ్ళు, అలాగే చల్లటి మంచినీరు, అలాగే మెడికల్, అలాగే మన ఫైర్ సిబ్బందిని, పోలీస్ సిబ్బంది, పంచాయతీ వారి సహకారాలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాట్లను చేసి ఉన్నాము. కావున రేపు జరగబోయే దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిన కోరుచున్నాము. అలాగే 7వ తారీఖున సాయంత్రం 4:30 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా మేళతాళాలతో స్టార్ట్ అవుతుంది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. మన కేరళ డప్పులు తేతల వారిది, అలాగే రేలంగ వారి యొక్క అష్టలక్ష్ములు, దశావతారాలు వాహనాల ఊరేగింపు, అలాగే నాసిక్ డోళ్ళు, అలాగే కేశవరం వారి చక్కటి బ్యాండ్ కూడా ఏర్పాటు చేసామండి. ఈ వివిధ సాంస్కృతిక జై భజనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాలను కూడా తిలకిస్తూ ఈ దివ్య రథోత్సవాన్ని కూడా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. 8వ తారీఖున సాయంత్రం 7:30 గంటలకు మన పుష్కరిణిలో దేవస్థానం పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామండి. చక్కటి బాణాసంచ వెలుగుల మధ్య స్వామివారి సీతారామచంద్రమూర్తి చక్కగా తెప్పోత్సవంలో భక్తులందరికీ అనుగ్రహించబోతున్నారండి. ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి ధరించవలసిన కోరుచున్నాము. మాకు కే పెంటపాడు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అలాగే భక్తులు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు ఆశీస్సులు ఇచ్చి చక్కగా ఈ కార్యక్రమాలు నడపడానికి కారణభూతులు అవుతున్నారండి. అలాగే మా తోట గోపి గారు, తోట రాజా గారు, గంధం సతీష్ గారు, అలాగే సంతోష్ గారు, సత్యనారాయణ గారు, పంతం శేఖర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు వెన్నుదన్నుగా నిలిచి మన వెంకటస్వామి గారు, పెద్దలు వెంకటస్వామి గారు అందరూ కూడా, చిన్నబాబు గారు అందరూ కూడా మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని నడపడానికి వారందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులందరూ వచ్చి తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని, అఖండ సౌభాగ్యాలు పొందాలని కోరి ప్రార్థిస్తున్నాము. అనేది అనాది నుంచి మహంతుల దగ్గర నుంచి ఇవాళ వరకు వైభవంగా అన్నీ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుగుతుంది. అత్యంత వైభవంగా ప్రతి ఆఫీసర్స్ వచ్చి తూజా తప్పకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు చేస్తూ భక్తులందరికీ మళ్ళీ అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ చక్కగా కళ్యాణం జరిపిస్తున్నారు. రేపు శ్రీరామనవమి ఆదివారం, చాలా చక్కటి రోజు. ఉగాది ఆదివారం వచ్చింది, అలాగే శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. చాలా చక్కటైన రోజు. రేపు 11:52 శుభముహూర్తం. ఉదయం 9 గంటలకి ఎదుర్కోలచ్చం జరుగుతుంది గ్రామంలో. కావున అందరూ భక్తులు చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేస్తూ శుభముహూర్తం ముందు 1 గంట ముందు వచ్చి అందరూ ఇక్కడ చూడాలన్న ఆశ. శుభముహూర్తం అయిన తర్వాత భోజనాల కార్యక్రమం 11:30 నుంచి ప్రారంభించేస్తున్నాం. అందరూ వచ్చి చక్కగా మీరు రావడం కాదు, మీతో పాటు మీ బంధువులు, వర్గాలు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు ఎవరైనా సరే అందరూ చెప్పి తీసుకొచ్చి దర్శనం చేయించి స్వామివారికి, అంటే స్వామివారు మనం ఏం చేయలేం, కాకపోతే స్వామివారిని దర్శనం చేసి మనం సంతోషించాలి. ఇది ఒక బ్యాటరీ పవర్ టైప్ అన్నమాట. 1 year దాకా మనం పనిచేస్తుంది. ఇది అన్ని రకాల శుభాలు జరుగుతుంది, అన్ని రకాల భోగభాగ్యాలు మనకి ఆయనకు వస్తుంది. చేత రావాలని కోరుతున్నాం. అలాగే
7వ తారీఖు సోమవారం సాయంకాలం 4 దివ్య రథోత్సవం చాలా చక్కగా జరుగుతుంది. మన స్వామివారు గుళ్ళో ఉండి బయటికి వచ్చేలాగా రథం తయారు చేసాం. చక్కటి ఎంత అంధకారైనా సరే స్వామివారు చక్కగా కనిపిస్తారు. అందరూ రావాలి, దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే తెప్పోత్సవం 8వ తారీఖు సాయంకాలం 7-7:30కి ప్రారంభిస్తాం. చక్కగా వచ్చి అందరూ దర్శనం చేసుకునే వాళ్ళ కోరి ప్రార్థిస్తున్నాను. ఆఫీసర్ గారు, మా ప్రధాన అర్చక స్వామి దాసు గారు చెప్పారు కదా, నేను వేరే చెప్పాల్సింది ఏమి లేదు. కానీ నేను కోరేది ఏంటంటే ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నా.